హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇది కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ మార్కెటింగ్ డివిజన్ నోటిఫికేషన్ వచ్చింది కదా, దీనికి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ వచ్చినాయి. సో ఇది మీకు ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా ఈ యొక్క అడ్మిట్ కార్డ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, నెక్స్ట్ ఈ ఎగ్జామ్ సంబంధించి ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అలాగే ఎగ్జామ్ సిలబస్ ఎలా ఉంటుంది, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ అనేది మన ఛానల్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఫస్ట్ వచ్చేసరికి హెచ్పిసిఎల్, ఇది మీరు ఫస్ట్ అప్లికేషన్ నెంబర్, యూజర్ పాస్వర్డ్ అనేది ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మళ్ళీ మీ పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మర్చిపోయేటట్టయితే ఫర్గాట్ యూజర్ ఐడి పాస్వర్డ్లోకి వెళ్ళి మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి సెలక్షన్ మెథడాలజీ ఇవి ఇచ్చాడు. సో సెలక్షన్ మెథడాలజీ చూద్దాం. ఫస్ట్ సెలక్షన్ మెథడాలజీ వచ్చేసరికి మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్. ఇందులో ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత గ్రూప్ టాస్క్ ఉంటుంది, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత మెడికల్ ఉంటుంది. ఇది ప్రాసెస్. నెక్స్ట్ ఈ సిబిటీలో ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఏ విధంగా ఉంటుందంటే 85 ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ యాప్టిట్యూడ్ ఉంటాయి, అలాగే 85 ఎంసీక్యూ క్వశ్చన్స్ టెక్నికల్ ఆర్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ సంబంధించి ఉంటాయి. సో జనరల్ యాప్టిట్యూడ్ ఎంసీక్యూ టోటల్గా నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది, 150 మినిట్స్ టైం అనేది ఉంటుంది. ఇంకా జనరల్ యాప్టిట్యూడ్ అనేసరికి మనకి లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఓకే ఇవి ఉంటాయి. నెక్స్ట్ టెక్నికల్, టోటల్గా ప్రొఫెషనల్ సంబంధించి టెక్నికల్ ఆర్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది 85 మార్క్స్కి. మీ గ్రూప్ డిస్కషన్కి అటెండ్ అవ్వాలి అని అనుకుంటే మీరు మినిమం 60% మార్క్స్ అయితే రావాలి. ఓకే, 60% మార్క్స్ అయితే పక్కాగా రావాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకైతే 54% మార్క్స్ అయితే రావాలి. నెక్స్ట్ అది జనరల్ యాప్టిట్యూడ్ ప్లస్ ఇది. అండ్ టెక్నికల్ సంబంధించి అయితే 50% క్వాలిఫైయింగ్ ఆల్ కేటగిరీస్ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది, 50% టెక్నికల్ అయితే కంపల్సరీగా రావాల్సి ఉంటుంది అనమాట. ఇది ఈ ఆస్పెక్ట్స్. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ సిలబస్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. సిలబస్ కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంట్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఈ విధంగా ఇచ్చారు. సో ఇవి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇన్ కేస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే సపరేట్గా ఏ టాపిక్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఒక 11 టాపిక్స్ వరకు ఇచ్చారు. సో ఇందులోనే 50 మార్క్స్ కూడా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే చూద్దాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేసరికి మనం టోటల్ అన్నీ కూడా ఇందులో వస్తాయి. టోటల్ 150 మార్క్స్కి ఉంటుంది. అండ్ ఇందులో మెయిన్ ఫస్ట్ జనరల్ యాప్టిట్యూడ్, ఇది అన్ని బ్రాంచెస్కి ఈక్వల్గా ఉంటుంది. నేను ఈ లింక్స్ వచ్చేసరికి అంటే ఈ పీడిఎఫ్లు వచ్చేసరికి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీ డిస్క్రిప్షన్లో ఇస్తే మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, అందులో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇంగ్లీష్ కానీ, తర్వాత జనరల్ యాప్టిట్యూడ్ కానీ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి, రీజనింగ్ ఉంటాయి, కాంప్రహెన్షన్స్ ఉంటాయి. టోటల్గా మీరు ఒకసారి చూస్తే తెలుస్తుంది. మీరు ఫస్ట్ జనరల్ యాప్టిట్యూడ్ అనేసరికి 85 మార్క్స్ ఉంది కదా, ఆ 85 మార్క్స్ మీరు అన్ని బ్రాంచెస్ కూడా చూడండి. ఎలక్ట్రికల్వి చూడండి, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్స్ చూడండి, మెకానికల్ చూడండి, కెమికల్ చూడండి. ఈ 4 డిఫరెంట్గా యాప్టిట్యూడ్స్ అనేవి ఉంటాయి. ఈ 4 చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది, అది ఏ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాడు, ఎలా ఫాలో అవుతున్నాడు అని. సో అండ్ నెక్స్ట్ మీకు టెక్నికల్గా కూడా మొత్తం ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ కూడా, టెక్నికల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇది ఎలక్ట్రికల్ సంబంధించింది. నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఏ విధంగా క్వశ్చన్ పేపర్ ఉంటుంది అని చెప్పడం కోసం. టోటల్గా ఈ విధంగా క్వశ్చన్ పేపర్ అయితే డిప్లొమా హోల్డర్స్కి ఉంటుంది. సో ఒక్కసారి ఈ పేపర్ మొత్తం కూడా మీరు సాల్వ్ చేసి ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మీరు అనాలిసిస్ చేసుకోండి. ఎగ్జామ్ అయితే 27th ఎగ్జామ్ అయితే ఉంది. సో ఆ ఎగ్జామ్ మీరు ఇంకొక 3 days మీరు కొంచెం కష్టపడితే మీకు ఎగ్జామ్ క్రాక్ చేసే అవకాశం అయితే ఉంది. సో
ఈరోజు నుంచే ప్రిపేర్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో టోటల్ ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా లింక్స్ అన్నీ కూడా మీకు పెడతాను, మీరు అన్నీ చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది టోటల్గా హెచ్పిసిఎల్ సంబంధించి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ మార్కెటింగ్ డివిజన్. దీనికి పోస్టింగ్ వచ్చేసరికి మన వైజాగ్ ఉంది, విజయవాడ ఉంది, టోటల్గా ముంబై ఉంది, ఓవరాల్గా ఉన్నాయి. హెచ్పిసిఎల్ సంబంధించి మార్కెటింగ్ డివిజన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఓవరాల్గా మన ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, ముంబై, ఈ టోటల్ ఓవరాల్ ఏరియాస్ అన్నీ కూడా మనకి దగ్గరలో ఉన్నాయి. సో మంచి జాబ్ ఇది, శాలరీస్ కూడా ఎక్కువ. ఫస్ట్ బేసికే 30,000 బేసిక్ అనేది మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.